కాళ్ళు పట్టుకుంటామండి, మీకు పుణ్యం ఉంటుందండి. కావాలంటే పైకిలే. ఏంటిది? మా అమ్మ గాజులండి. అంటే ఇంట్లోంచి పారిపోయి వస్తున్నావా? ఎక్కడికి వెళ్తున్నా? హైదరాబాద్ కండి. ఏం చేద్దామని? సినిమా తీద్దామనండి. సినిమా తీద్దామని? నువ్వు సినిమా తీస్తావా? అవునండి. ఆహా, ఇప్పుడేం చేస్తున్నా? లారీ క్లీనర్ అండి. లారీ క్లీనర్ వే? అవునండి. ఏం చదువుకున్నా? 8వ తరగతి అండి. కొద్దిగా 8వ తరగతి చదువుకొని హాయిగా ఏ కలెక్టర్ ఉద్యోగం చేసుకోక నీకెందుకు సినిమా? మీ నాన్న చేస్తుంటాడు? రిక్షా తొక్కుతాడండి. ఆహా, అమ్మాయి 4 ఏళ్లలో పాచి పని చేసుకుంటా ఉంటుందా? అవునండి. మరి ముక్కులు ఎన్నో చెవుడి కూడా అక్కడకపోయినావా? ఏకంగా హిందీ సినిమా తీసేవాడు అమితాబ్ బచ్చన్ పెట్టి. ఓరే నీ తుంపదేగా, సినిమా తీయాలంటే ఎన్ని గాజులు కావాలి? అన్ని గాజులు నువ్వు ఎప్పుడు సంపాదిస్తావు? ఎప్పుడు మెళ్ళో కట్టుకుంటావు? ఎప్పుడు అమ్ముతావు ఇవన్నీ? లేదండి, అమ్మ ఆశీర్వాదం దేవుడి అండా ఉంటే ఒక మనిషి ఏదైనా సాధించగలడు. నేను తప్పకుండా సినిమా తీస్తానండి. నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తే నువ్వు సినిమా చేస్తావు అనిపించట్లేదు, కానీ నీ కళ్ళల్లో కనిపించే ఆ పట్టుదల చూస్తే మాత్రం నువ్వు తీసేటట్టే ఉన్నావయ్యా. తీస్తావు, తప్పకుండా తీస్తావు. మనం ఏమన్నా సాధించాలనుకున్నప్పుడు ఎన్నెన్నో అడ్డంకులు వస్తుంటాయి, కింద పడుతుంటాం, దెబ్బలు తగులుతుంటాయి. అటువంటప్పుడు చాలా మంది అడ్డం వచ్చిన వాటికి భయపడి వెనక్కిపోతుంటారు. కానీ అటువంటప్పుడే అడ్డం వచ్చిన వాటి మీద కాకుండా నీ దృష్టి లక్ష్యం మీద పెట్టు. నువ్వు అనుకున్నది సాధిస్తావు, నీకు తప్పకుండా చేయగలుగుతుంది. రేపు పొద్దున చూసుకుందాం. లాడ్జింగ్ లో పడుకోవడం తప్ప. లాడ్జింగ్ మనకి పద చూపిస్తా. నీలా సినిమా తీద్దాం చాలా మంది వచ్చినట్టున్నారు. అవునవును, ఆ పక్కన ఉన్నాళ్ళు నీలంట. హైదరాబాద్ వాళ్ళకి అప్పుడే తెల్లారు బాబు. సార్ నమస్తే సార్. ఎవరు వీడు? హీరోరా? ఊరుకోండి సార్, మీరు ప్రేమిస్తే హీరో కాదు. అవునా? మీరు కాదా అండి? నేను కాదు సార్, నా పేరు సుధాకర్ సార్. ఆ. నేను హీరో అవుదామని చెప్పి. నన్నే తోసేస్తారా? ఏమిటి గోడకు వచ్చినందుకు తోసేస్తారా? రే చెప్తాను రా, మమ్మల్ని కూడా తోసారి. అయినా పర్లేదు. పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాదు. అది ఏమిటి అబ్బా, పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాదు, చెడ్డవాడెప్పుడు పరుడు. రెండు ఒకటే సార్ మీరు కవి కదా? మీరు సినిమాల్లో మాటలు రాదు. ఇంతకి మన దేవుడు సార్ శ్రీకాకుళం. మీదెవరు? మాది పాలకొండ అండి. ఇతను వైజాగ్ నుంచి వచ్చాడు, పేరు హీరో అవుదాం వచ్చాడు సార్. హీరో అవుదాం అని చెప్పి స్టూడియో గేట్ల దగ్గర ఏం చేస్తున్నావయ్యా? సినిమా ఆఫీసుల చుట్టూ తిరుగుతుండాలి. అవును సార్. ఒక పని చెయ్యి, నాకు తెలిసిన 4 సినిమా ఆఫీసులు ఉన్నాయి, వెళ్ళి కళ్ళు. అలాగే సార్. సార్ సార్ మా ఊరు సినిమా తీద్దామని వచ్చాడు. అంతేనా? రండి ఈ తాత మాడుకుందాం. చిన్న 4 చాయ్ చెప్పు. రూమ్ ఎక్కడా? రూమ్ లేదు సార్, రాత్రంతా ఇక్కడే పడుకున్నాం. ఏంటి ఇక్కడ? అవును సార్. నువ్వు మౌలాలి సార్. విజయవాడలో ఉండపోయావా? ఇండస్ట్రీ ఇక్కడ పెట్టిన అక్కడేం చేస్తున్నావా? హీరో అవ్వా? అవుతాం సార్. సార్ మీళ్ళు ఎక్కడ? ఈ రోజుల్లో ఎవరికి కళాపోషణ లేదయ్యా. అదేంటి? రాత్రి మా హౌస్ ఓనర్కి 2 కవితలు వినిపించాను అంతే. ఆమెకు జ్వరం వచ్చింది, వాళ్ళ అబ్బాయికి విరోచనలు పట్టుకున్నాయి, మా బిడ్డలు బయట పడేస్తుంది. ఇది 2 కవితలకే? ఏం కవితలు సార్ అవి? అబ్బా హీరో వేషాలు వేసుకుని వేసుకోవచ్చుగా. ఏం కలుతారు సార్ అంటున్నావు? ఎన్నోళ్ళకి జనాలు వస్తున్నాయంట. మీరు పోయండి సార్. ఎవరు సార్ వీళ్ళు? మా ఫ్రెండ్స్ సాఫ్ట్వేర్ కంపెనీ పనిచేస్తున్నారు. వీళ్ళు తెలుగు సరిగా రాదు. రాత్రి వీళ్ళని కూడా నాతో పాటు గెంటేశారు. అయ్యో. అందుకే నేను రాత్రి 14 టౌన్ లో మంచి రూమ్ చూసాను. హౌస్ ఓనర్ 4 ఉండేస్తుంది. మేము 3 ఉన్నాం కదా, మీ 3లో ఒకరు మాతో జాయిన్ అవ్వచ్చు. ఎంజీఆర్ సినీ డ్రెస్ ఇల్లు చూపిస్తాను, ఇక్కడికి తీసుకొచ్చారండి సార్. లోపలికి వెళ్తే మీకే అర్థం అవుతుంది. కమాన్ పదరా. ఏమయ్యా, సినిమాల్లో హీరో హీరోయిన్ అనగా ఒక 50-60 మంది సంబంధం లేకుండా ఒకే రకమైన కొట్లేసి డాన్స్ చేస్తుంటారే. ఏ డాన్సర్ డ్రెస్ ఓ 50 ఉన్నాయా? ఉన్నాయి. ఓ 4 ఇవ్వు. 4 ఇవే ఎంత? రోజుకు 100 అడ్వాన్స్ వెయ్యి. ఇదిగో ఓ 50 రూపాయలు ఇస్తాను, అడ్జస్ట్ చెప్పు. రేపు పొద్దున తీసుకొచ్చి ఇచ్చేస్తాను. మా గురువు గారు ఒప్పుకోరాయా? మీ గురుగారు ఉన్నట్లేరు? లేనట్టే ఉన్నారు.
ఉన్నట్ట లేనట ఉన్నట్టే కానీ లేనట్టు. ఏదోటి కానీ ఇదిగో ఈ 50 రూపాయలు ఉంచుకుని అడ్జస్ట్ అయిపో రేపు పొద్దున్నే బట్టలు తీసుకొని ఇచ్చేస్తానా మా గురుగారు ఒప్పుకోరా బాబు. ఎవడే నీ గురు వేస్ట్ ఫెలో రోజుకు గెటప్ వేసుకుని ఊరంతా నల్ల ఆంబోతులో తిరుగుతుంటాడు వాడేగా మీరు ఈ వేషం ఉన్నారని చూడలేదు సార్. ఏమిరా మీకు దుస్తులు అద్దెకు కావాలను రాయ్ సార్. దుస్తులు వారికిమ్మో ఇవ్వండి. థ్యాంక్స్ సార్ ఇప్పుడు పైకిమ్మ వాడికి ఇదిగో మరి మధ్యలో నన్ను ఎందుకు రా తిట్టావు మీరున్నారని తెలియక అటు తిరుగు 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 కొద్దిగా చట్నీ అమ్మా. ఏమో సుప్రజ చట్నీ తీసుకురా. అలాగే అక్క అక్క చట్నీ అక్కడ పెట్టు. డబ్బులు తీసుకోమా నమస్కారం అమ్మా నమస్తే నమస్తే ఓలో నేనమ్మా నేను వచ్చి గచ్చిసిపోయాను కదా ఆవు ఆవు కమర చూసిపోయినావు కాదు నీ కమర కిరాయి కావాలి ఆ కమర అయితే కిరాయికి ఇస్తా గానీ వాళ్ళ అడ్వాన్స్ ఏమో 2 నెలలు కట్టాలి కమర కిరాయి 600. కమరలు 4 ఉండాలి ఎక్కువ ఉండొద్దు మళ్ళా ఒకటే గోల పెట్టాలి ఏమే నీ తల్లి అపురే గోల అంటే గీ గోల కాదు ఇట్లా గోల చేస్తే ఎరగొడతా గోల అంటే బలుబు బలుబు ఆ పొద్దునకి 6 గంటలకు షురు చేస్తా పొద్దుగాల 6 గంటలకు బంద్ చేస్తా ఒకటే గోల ఒకటే పంక పెట్టాలి అది ఒకట్లనే తిరగాలి ఈ స్పీడ్ తిరిగింది అనుకో ఎరగొడతా గోడకు మూలలు కొట్టొద్దు బొమ్మలు ఏమన్నా అతికించుకుంటే బరీ బట్టలు ఉండొద్దు బొమ్మకు బట్టలు లేవనుకో మీ బట్టలు చినుగుతాయి ఎందుకంటే ఇంట్లో సన్నపోడున్నాడు చెడిపోతాడు ఇక బాత్రూమ్ పైకానా ఒక్క పాలే పోవాలి మళ్ళా గిట్ల వచ్చిందనుకో 2 రూపాయలు ఇవ్వాలి టోకన్ తీసుకోవాలి పైకానకు పోవాలి దానికి నీళ్ళు అవుతాయి కదా ఎక్స్ట్రా 2 రూపాయలు ఇవ్వాలి బకెట్ తీసుకోవాలి పోవాలి మళ్ళా వస్తే ఏం చేయాలి? చెంబట్టుకొని బయటికి పోవాలి దవాఖానకు పోయి పిర్ర చూపెట్టాలి సూదేస్తే బంద్ అయిపోతది మళ్ళా దీనికి అంతా మీరు ఒప్పుకున్నట్టేనా ఒప్పుకుంటే మళ్ళీ 2 నెలలు అడ్వాన్స్ ఇయ్యాలి అరే 6 ఎంతరా 66 ఏంద్రని అయ్యో నేను చెప్పింది 600 12 12 తీయండి తీసుకోరా లెక్క పెట్టుకో మళ్ళా 4 ఉండాలి ఓలోలో చేతులు ఎత్తుండా 4 మీరేనా 1 2 3 గీలని ఒక్క తీన కొడుతున్నాయి ఏందిరా అవునమ్మా చమకాయిస్తున్నాయి. ఒక్కూరోళం కదమ్మా. గట్లనా అగో గా శివరాకనున్న చూడు కమరా గదే మీది గట్ల పైకారు పక్కనే ఉంటది ఈ గది వచ్చి. నువ్వు చాలు రండి రండి ఇగో ఇది నాది మా బలరాముది. చొక్కలు తీయండి తొందరగా నువ్వు కదరా బాబు చూడలేం ఏం రావాలి ఒక్క నీ పోయినా 3 వచ్చిండ్రు మీరు ఊరుకోండి మరేను మేము ముగ్గురం బయటికి వెళ్ళాం మీరు చూసారు మేము వంగి వంగి దండలు కూడా పెట్టాం దండం అయితే పెట్టామనుకో మిమ్మల్ని ఇదిగోండి ఒకే చమకాయిస్తున్నాయి. చంకాయిస్తున్నాయా మళ్ళీ కూర్చున్నారేంది ఓన్రే ఏంద్ర దుర్గా నువ్వేం చూసుకుంటలేవు గాల్లే నేను పరేషాన్ కాకు. రారా బలరావు మన ప్లేస్ ఇదే ఫ్యాన్ కిందనే పెట్టిన. మరి వాళ్ళు కమ్మురండి నేను చూస్తాను చెప్పండి కొత్తగా వచ్చారా? యా ఎంతమంది? 4 4 6 ఏంట్రా అక్క అక్కేంట్రా తొక్క? అక్క సిస్టర్ చెల్లి ఒక్కసారి లోపలికి రామ్మా రా అక్క రా రా రే తిరగండి ఎవరు వచ్చారు చూడండి 1 2 3 4 5 6 ఏంట్రా 4 ఏం చెప్పావుగా? Yo, actually, you know, owner likes mama 4 people allowing 6 people not allowing me coming to understanding. Yeah. ఏంట్రా కూసాడు? ఓనరా 4 కంటే ఎక్కువ ఉండవద్దు మేమేమో 6 కంటే తక్కువ ఉండలేము అందుకే అండర్స్టాండింగ్ కోసం బాగా గుర్తు చేసావు. అలాగే మనం ఒక అండర్స్టాండింగ్ వస్తే ఏంట్రా వచ్చేది? అక్క
నేను అన్న అండర్స్టాండింగ్ అది కాదక్క. ఇప్పుడు మన ఓనర్ కి మీ ఆరుగురు ఉన్న విషయం నువ్వు చెప్పొద్దు, అప్పుడు నీకు ప్రాబ్లం మేము ఓనర్ తో మేము ఆరుగురు అన్న విషయం మేము కూడా చెప్పాం. ఏంటి లక్ష్మమ్మ ఎంతసేపు నుంచి వాళ్ళరా? సరేరా ఒక అండర్స్టాండింగ్ వద్దాం. తేడా వచ్చిందో తొక్క తీస్తా. వినండి, నా హోటల్లోనే రోజు టీ తాగాలి, నా హోటల్లోనే రోజు దోశలు తినాలి. అది హోటల్. లక్ష్మమ్మ ఎక్స్ట్రాలా వినండి, మీలో ఒక రోజు నా హోటల్ వచ్చి పిండి రుబ్బాలి. ఏంటి అడుగుసాడు? అంటే అక్క అది వాళ్ళు పనిచేసే మైక్రోసాఫ్ట్ కంపెనీలో టిఫిన్ తినపోతే బిల్ గేట్స్ ఒప్పుకోడంట. అందుకే నోరు మూసుకొని సాయంత్రం నీ దగ్గరకు వచ్చి పిండి రుబ్బుతో లేదా నువ్వు ఊరుకోగా అన్నారు. తేడా వచ్చిందో తెలుసుగా? అబ్బా ఎందుకు తెలియదమ్మా. నమస్కారం అండి సేటు గారు. నమస్తే నమస్తే అయ్యే. నమస్కారం సేటు. ఏమి విషయం? ఆ బంగారం గాజు తాకట్టు పెట్టుకొని డబ్బులు ఇస్తారండి? ఇస్తాం. ఇదిగోండి సేటు. బంగారమే సేటు. ఎవరిది గాజు? మా అమ్మదండి. దీనికి 1000 రూపాయలు వస్తాయి. ఇవ్వండి సార్ ఇది మా అమ్మ గాజండి, ఎవరికి అమ్మద్దు, మళ్ళీ నేనే వచ్చి తీసుకుంటాను. మాది డబ్బులు మాకు ఇస్తే మీది గాజు మీకే ఇస్తాం. అలాగే వెళ్ళొస్తామండి. మైక్ టెస్టింగ్. సభకు నమస్కారం. మీరంతా కొంచెం నా మాట వినాలి. హలో హలో హలో. రేయ్! మీ అబ్బా నా మాట వినరా? ఇలా చెప్పి చావచ్చుగా. మనది ఒక బతికే, నా కుక్కల వలె నక్కల వలె సందులలో గొంతులలో పందుల వలె అని అన్నాడు ఆనాడి మహాకవి శ్రీశ్రీ. మీది ఒక రంగేనా, ఒకడు ఎర్రగా, ఇంకొకడు తెల్లగా, మరొకడు చామంచాయగా, ఉండాలి నాలా నల్లగా అన్నాడు ఫ్రీ ఫ్రీ. ఫ్రీ ఫ్రీయా? ఏయ్! మహాకవి శ్రీశ్రీకి అన్డిక్లేర్ వారసుడు, వర్ధమాన సినీకే రచిత ఫ్రీ ఫ్రీ అంటే నేనే. ఏంటో చెప్పు. ఇప్పుడు కొన్ని కవితలు చెప్తాను. రూమ్ దొరికిందని మా అమ్మకు ఫోన్ చేసి రావాలి. రా. రాత్రి పగలు కష్టపడి మీకోసం రూమ్ ఎత్తుకుని ఎందుకురా? కూర్చోండి. ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ, ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ, ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ. ఏంట్రా వా 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 అనుకుంటూ రెండో లైన్కి వెళ్ళవరా? మరీ అంత నచ్చితే ఒకసారి వావా అనొచ్చు. ఓకే. ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ, దాని చూపులతోనే చేసేస్తుంది లొల్లి. చూసినాను ఒక్కసారి గిల్లి, వాళ్ళ బాబుతోనే చెప్పేసింది వెళ్ళి. నేను వెళ్ళలేదు వాటి పక్క మళ్ళీ. ఇప్పుడు అయిపోయిందిరా వావా అనొచ్చు. హే, ఏంటి వెళ్తున్నావా? అవును. నువ్వు ఒట్టి ఎందుకు? ముందు ఒట్టి. ఇదిగో ఈ కవితలు ఎవరిదారు అనొద్దే. దేనికో? ఇండస్ట్రీ కదరా, వాడేసుకుంటారు. కానీ- సర్లే. ఏయ్, రిగ, డేల్రా. ఇప్పుడు రెండో కవిత. చెట్టుపై ఉన్నది కోతి, అచ్చు దానిలాగే ఉన్నది నీ మూతి. అబ్బా చాలా బాగా డాన్స్ చేస్తున్నారే. మా అమ్మాయిని హీరోయిన్ చేద్దామని డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం. మీ అమ్మాయి గ్యారంటీగా పెద్ద హీరోయిన్ అవుతుందండి. అవుతారు. మేము వచ్చి 3 సంవత్సరాలైంది, మాకే దిక్కులేదు. ఆమె సంవత్సరం కింద వచ్చింది, అప్పుడే హీరోయిన్ అయిపోతుందా? మీరు కూడా హీరోయిన్ అయిపోదామని వచ్చారేంటి? ఏ అలా కనిపించట్లేదా? ఏదో ఛాన్స్ దొరకాల హోటల్ పెట్టుకున్నాను కానీ నాకేం తక్కువ? అంటే మీరు ఆ టైప్ కాదని. ఆ? అది కాదండి. ఏ టైప్ రా? ఏ టైప్? నేను చెప్పేది ఏమంటున్నావ్? వినండి. ఏ నేను టైపు? చెప్పేది వినండి. మీరేమో సావిత్రి సౌందర్యలాగా ఫ్యామిలీ సినిమా టైప్ అండి. ఆవిడేమో రమ్యకృష్ణ రాజసులోచన లాగా మాస్. అబ్బో చాలా సినిమాలు తీసినట్టు మాట్లాడుతున్నావే. సినిమాలు తెలియదు కానీ చాలా సినిమాలు చూసామండి. అసలు సినిమాలు తీసే వాళ్ళకంటే చూసే వాళ్ళకి ఎక్కువ తెలుసండి. తెలుస్తూనే ఉంది. ఏంటి? డిగ్రీలు ఎక్కువ, డికాషన్ తక్కువ అని. ఇదిగో అమ్మ డబ్బులు. మిమ్మల్ని అన్నపూర్ణ స్టూడియో దగ్గర చూశాను. నేను చూశాను. అప్పుడు మీ కళ్ళు లేవు. అవును, అప్పుడు లేవు. మరి ఇప్పుడు? ఇప్పుడే వచ్చాయి. జస్ట్ నౌ. అదేలాగండి? అది కనిపిస్తుందా? రాయి. రాయా? చంపలేసుకో. లేకపోతే నాలాగే గుడ్డి పినుగు అయిపోతావు. అది ఒట్టి రాయి కాదు నాయన, అహల్య రాయి. అహల్య రాయ అంటే? వీడికి చాలా రామాయణం చెప్పాలేవు. కరెక్ట్గా నే తెలిపేదా సీతారామ కథ.
దండం పెట్టుకుని ఆయన ఏంటి దీనికే? అది రామాయణ కాలం. రాములు వారు సీతామ్మ వారిని అడవిలో అలా 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 తడువుకుంటున్నారు. రాముడు తడువుకోవడం ఏంటండి? అదేరా వెతుక్కుంటున్నారు. ఓహో, ఈలోగా రాముడి కాలికి డడడే రాయి తగిలి బ్లడ్ వచ్చిందండి? కాదు, బిడ్డ వచ్చింది. ఆ రాయే అహల్యగా మారిపోయింది. ఇదేం రాయండి? ఆ రాయిలో ముక్కేరా ఓ, ఆరాయ నమస్కారం పెట్టుకుంది. ఇది కళ్ళున్న వాళ్ళు ముట్టుకుంటే పోతాయి, కళ్ళు లేని వాళ్ళు ముట్టుకుంటే వస్తాయి. అందుకే రోజు నేను స్టూడియోకి వెళ్ళేటప్పుడు దీన్ని తగులుతూ వెళ్తాను, కళ్ళు పోతాయి. వచ్చేటప్పుడు తడువుకుంటూ తగులుతాను, కళ్ళు వచ్చేస్తాయి. పిచ్చరా కొడుకులు నమ్మేశారు. నేను నమ్మలేదు కానీ అసలుగా చెప్పండి. రాయలేదు రప్పలేదు కానీ రండి అసలుగా చెప్తా. నేను నా ఇద్దరు కూతురులతోటి ఈ హైదరాబాద్కి మ్యూజిక్ డైరెక్టర్ అవుదామని వచ్చానురా. నాకు నిజంగా సంగీతం వచ్చు, కానీ ఛాన్సులు దొరక్క గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాల్సి నేను గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాను. గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్. నాలుగు వీకేస్తుంది, సోడా ఏడెక్కిపోతుంది, ఎవడు కనపడ్డాడు? నమస్కారం సార్. రావయ్య ఫ్రీ ఫ్రీ. ఏడు సంగతులు? ఏముంటాయి సార్? ఏంట్రా ఇన్ని రకాల సామాన్లు ఉన్నాయి? ఒక్కొక్క షూటింగ్ లో ఒక్కొక్క వస్తువు నొక్కేస్తుంటాడు. చెప్పనుగా అత టైప్ అని. ఎవరనుకున్నావు? రాబోయే కాలానికి కాబోయే డైరెక్టర్. నమస్కారం సార్. ఏడిలా వచ్చావు? ఏమి లేదు సార్, మీ దగ్గర మా వాడిని అసిస్టెంట్ డైరెక్టర్ జాయిన్ చేద్దాం అవును తీసుకొచ్చాను సార్. చేసేద్దాం, దాందే ఉంది, కూర్చోండి. థ్యాంక్స్ అండి. కూర్చో కూర్చో. పేరేంటమ్మా? బలరాం సార్. ఆహా, ఏ ఊరు? పాలకొండ అండి. బలరాం ఫ్రమ్ పాలకొండ. ఆహా, నువ్వు అర్జెంట్ గా 10 రెడీ. ఓ 1/2 కిలో టమాటాలు, 1/2 కిలో వంకాయలు, 100 గ్రాములు పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, 2 ములక్కాళ్ళు తీసుకుని వచ్చాయి. అలాగే సార్. అలాగే ఆ పక్కన యూసుఫ్ కోడ్ కొట్టు ఉంటది, ఒక క్వార్టర్ తీసుకొచ్చాయి. ఏ బ్రాండ్ సార్? ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు, ఏదైతేనే. అన్న టూరేట్ అన్నావు? పాలకొండ సార్. పాలకొండ కదా. ఓ పాలకొండ కట్ట కూడా తీసుకొచ్చాయి. చాలా సేపటి నుంచి వంట చేయకుండా అమ్మగారు ఎయిటింగ్. సార్ డబ్బులు? డబ్బులు అడగకూడదు, వెళ్ళి తీసురా. అలాగే. ఈ మధ్య నేను రేసావయ్యా సార్, జీవితం మీద ఒక సూపర్ కవిత రాశాను సార్. ఓహో, అది జీవితం. మందిరాని ఇందాం. ఏడే ఎంత లైట్ సార్ అంటే అది కాయగూర వద్దు, అది ఇక్కడ పెట్టేసి కాయగూరలు అమ్మగారికి ఇచ్చేయి. అమ్మగారు ఖర్చు ఎంత అయిందో లిస్ట్ రాసావా? రాశాను సార్. చేతిరా చాలా బాగుంది సార్. సీన్ పేపర్లు కాపీ చేయడానికి పనికొస్తావు, జేబులో పెట్టు. రేపే నేను ఉద్యోగంలో జాయిన్ చేసేస్తున్నాను. పొద్దున్న 7 గంటలకు వచ్చి అయ్యగారిని నిద్ర లేపాలి. అలాగేనండి. ఆఫీస్కి వెళ్దాం. రోజుకు 100 రూపాయలు ఇప్పిస్తాను. దాంతో అమ్మగారి కాయగూరలు, అయ్యగారికి ఒక క్వార్టర్ బాటిల్ తీసుకురావాలి. వెళ్ళిపో 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 వెళ్ళు. ఒక కవిత వదలనా? తప్పదా? ఎగిరేది డేగ, ఆకాశాన ఎగిరేది డేగ. ఏమిటి? డాగ. గుడ్. ఆకాశాన ఎగిరేది డేగ, ఇడ్లీపై వాలేది ఏగ. ఎలా ఉంది? అంటే అది ఎలా ఉంది? అది కాదు. ఎలా ఉంది? బాగుంటది, రాసింది ఫ్రీ ఫ్రీ కదా. ఈ ఫ్రీ మోషన్ నా వల్ల కాదురా. అంతగా నువ్వు పడుకోరా. Hello? Will you please get up, you Hyderabad Microsoft engineers? Will you please get up under the fan? ఏమంటున్నాడు రైడు? ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చారంట, వెళ్ళి స్నానాలు చేశారు. వీళ్ళ గోలేంట్రా బాబు? ఆ ఫ్యాన్ కింద కావాలంట. ఇగో వచ్చినప్పుడే We told you to sit in the fan, you want to get up? ఇంగ్లీష్ కోవాలా? పడుకో పడుకో. వాళ్ళ కవితలు చెప్పాయి. ఎరా కవితలు చెప్పాలా? నమస్తే అన్న. మీరా? రండి రండి, కూర్చోండి. దుప్పట్లో దట్ దట్ అని గేమ్ ఆడుతుంటే మీరు వచ్చారు. ఎవరన్నా? మన పక్క రూమ్ లో ఉంటారు. ఏం చేస్తుంటారు? బాంబులు పెడుతుంటారు. బాంబులా? ఎక్కడ? ఎక్కడంటే అక్కడ. అంటే కాదు, అక్కడ ఎక్కడ? కింద అంటే సుమోల కింద అన్న. ఓహో, మాకు సుమోలు అవి లేవు కానండి. ఓ 10 అటో ఇటో వీడి కవితల్లో చంపేస్తాడు, వీడి కింద పెట్టాడు. మీకు తెలిసిన సినిమాలో బాంబులు పెట్టే అవకాశం ఉంటే చెప్పండి అన్న. చాలా తక్కువలో చేసి పెడతామన్నా. ఓకే ఓకే, అర్థమైంది. ఇక మీ పని అయిపోయినట్టే, వెళ్ళి బాంబులు తయారు చేసుకోండి. తక్కువ ఎక్కువ చేస్తున్నాడండి. ఆరయింది లేవుండ్రే. ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్. బాబు లోపల ఏం చేస్తున్నావు? ఎక్కడికి? అర్జెంట్ అయ్యా, అందుకే ఎక్స్ప్రెస్ టికెట్. హాఫ్ అవర్ నుంచి ఇక్కడ వెయిటింగ్. ఇప్పుడు వచ్చి వెళ్ళిపోతావు నువ్వు? అది కాదు, ఎక్స్ప్రెస్ అని చెప్పి. ఎక్స్ప్రెస్ ఏం లేదు, పొద్దుంటుండే ఇక్కడ. వీడు పట్టుకోండి. ఓయమ్మనే, ఇల్లు కొట్టుకొని వస్తున్నారా ఏంటియా? పొద్దు నుంచి ఇక్కడ వెయిటింగ్ అమ్మా. ఎక్స్ప్రెస్ అమ్మా, కడుపులో గేట్లు తెచ్చుకుని నీ పోవాలంటే వాళ్ళని పోనీ. ఎక్స్ప్రెస్ అంటున్నారు కానీ పోనీ రాదా? పొద్దు నుంచి ఇక్కడే ఉన్నానమ్మా. అరే నీ ఆడినారు కదా, నువ్వు పోవాలంటే పైసలు కట్టాలి.
ఏ పైసలు ఎందుకు కట్టాలి? పొద్దు నుంచి కొన్ని మళ్ళీ పైసలు కట్టాలా? అవు ఇది నా ఇలాకా నా ఇల్లు నేను చెప్పినట్టు జరగాలి పైసలు కట్టు అమ్మతో ఆర్గు చేస్తావా? అమ్మకు ఆత్మహత్య గది ఖాళీ చేయించే. అవును కమర ఖాళీ చేయాలి చల్లడు కమర ఖాళీ చేయాలి కమర ఖాళీ చేసుకోవద్దు ఇంకా పోడేది రాడు కమర ఖాళీ చేయాలి కమరా పాడు గాను. కమర పాడుగాను అమ్మ వీడు ఖాళీ చేస్తాడు పట్టుకోని పట్టుకోని అది పట్టుకోని పట్టుకోని నువ్వు పోవేంద్రా అవసరం లేదమ్మా, ఎక్స్ప్రెస్ అన్నావు ఎప్పుడో పట్టాలు తప్పింది. పట్టాలు తప్పని అవ్వో కలి చూడు షవ్వాయినంతా ఖాళీ చేసి పెట్టి నేను తల్లే ఇది క్లాప్ బోర్డు చూడు, డైరెక్ట్ గారు స్టార్ట్ సౌండ్ అంటారు. దీన్ని ఇలా పైకెత్తు, కొట్టు అంటాను, కొట్టేయి. అర్థమైందా? నంబర్ నేను చెప్తాను. రెడీ సార్. స్టార్ట్ సౌండ్. 24/1 టేక్ 1. కొట్టవయ్యా. కొట్టు. అరే కొట్టడేంటయ్యా? కొట్టు. కొట్టవయ్యా. కొట్టవయ్యా. బాగా కొట్టినా సార్. యాక్షన్. వచ్చేయ్. చూడండి బయటికి. ఎక్కడికి సార్? రేవతి ఐ లవ్ యూ ప్లీజ్. నీకు ఎన్నిసార్లు చెప్పాలి నాకు ఇలాంటివన్నీ ఇష్టం నువ్వు లేదు. లేకపోతే నేను బ్రతకలేను రేవతి. నాకు నువ్వంటే ఇష్టం లేదు. కానీ నువ్వంటే నాకు ఇష్టం రేవతి. అబ్బాయి ఏంటి నువ్వు నాకు ఇష్టం లేదని చెప్తుంటే రేవతి, please, రేవతి. వదిలేసే ప్లీజ్. రేవతి, ఒక్కసారి. ప్లీజ్ నన్ను వదిలేయ్. ప్లీజ్ రేవతి, నన్ను అర్థం చేసుకో. ఓకే. డిస్టర్బ్ చేసావంటే పోలీస్ కంప్లైంట్ ఓకే. 20 అవును సార్ అంతే ఉన్నాయి సార్. పో. సార్ సార్ ఏంటయ్యా? అది ఇవాళ తీసే సీన్ అంత బాగాలేదని అదే సీన్ వేరే టైప్ లో రాశాను సార్. నువ్వు సీన్ రాసావా? అవును సార్. ఇది సీనా? ఇంకా నేను తీసుకెళ్లి డైరెక్ట్ గా ఇచ్చి ఒక మొహాన్ని కొట్టేవాడు. అదేంటి సార్? పోయా, పోయి నిన్నటి సీనే కాపీ చేయిపో. సరే సార్. ఇప్పుడు వాళ్ళు ఎక్కడో ఉన్నారు. ఏంటయ్యా? ఈ వేళ తీసే సీన్ అంత బాగా లేదని ఆ. అదే సీన్ ఇంకో టైప్ లో రాసుకొచ్చాను సార్. నువ్వు సీన్ రాసావా? అవును సార్. ఏదది? 25 years ఎక్స్పీరియన్స్, ఆ మాత్రం రాయలేనా సార్? సీన్ ఎదిరిందయ్యా. ఇలాంటి 2 సీన్లు మన సినిమాలో పడ్డాయంటే టైటానిక్ లెవెల్ ఆడుతుందయ్యా. అవును సార్. ఎక్సలెంట్ అయ్యా. చెప్పేది వినవే. మన ఫ్రెండ్ రాలిని చంపింది కూడా ఆ విక్రమే. నువ్వు నా విక్రమ్ గురించి ఏం చెప్పినా నమ్మను ప్లీజ్. కట్. ఓకే. సరే కమాన్. సార్ వస్తున్నా సార్. కెమెరా ఎక్కడ తీసుకురా. సార్ 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 ఏంటయ్యా? ఇప్పుడు తీసిన షాట్ లో చెట్టు వెనకాల ఉన్న హీరోని ముందే చూపెట్టేస్తే ఆడియన్స్ కలర్ అర్థం అయిపోతుంది సార్. సస్పెన్స్ నిలబడదు సార్. సస్పెన్స్ జాయిన్ అయి 4 రోజులు కాలేదు, మాకే సలహాలు ఇస్తున్నావా? 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, వెళ్ళి భోజనాలు వచ్చేయలేవు చూడు. అది కాదు సార్. వెళ్ళవయ్యా, పో. సార్ సార్, ఏంటయ్యా? ఇందాక తీసిన షాట్ లో హీరోని ముందే చూపించేస్తే జనానికి కథ అర్థమైపోతుంది సార్. సస్పెన్స్ నిలబడతాం. సస్పెన్స్ సార్. కరెక్టేనయ్యా. వెరీ గుడ్. సరే ఇందాక తీసిన షాట్ హీరోని అవాయిడ్ చేసి మళ్ళీ చేద్దామయ్యా. అది సరే, 25 సంవత్సరాలుగా నీకు రాని ఐడియాలు ఈ మధ్య తెగొచ్చేస్తున్నాయంటయ్యా. అంతా మీ ట్రైనింగే సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఇదిగోండి పున్నారావు గారు. ఉంటా. ఏంట్రా ఇది? మీ బాబు బర్త్డే కదండి, గిఫ్ట్ ఏంటి రోయ్? స్వీట్స్ అండి. అరే ఎంత ముందు చూపురా నీకు. థ్యాంక్స్. కంగ్రాట్స్ అండి. ఇదేంట్రా? బందర్ లడ్డు. బందర్ లడ్డు. అవునండి. వెరీ గుడ్ రా. వస్తాను నెక్స్ట్ సినిమా కూడా నీకే చెప్తాను. Thank you, sir. ఎరా సార్ అరే ఇదేంట్రా ఎంత బరువుగా ఉంది? ఏంటిది? మీరే చెప్పండి సార్. ఆ? ఏంట్రా కార్టూన్ కింద పుల్ల పుల్లగా ఉప్పుగా ఉంది? పైన కాదు సార్. పైనాపిల్ జ్యూస్ కాదు సార్. కాదా? కాదు. ఈసారి కరెక్ట్ చెబుతా. పంచామృతం కాదు సార్. కాదా? మరి ఇంకేంట్రా ఇది? మీ అబ్బాయి ఆడుకుంటాడని ఆ. కుక్క పిల్ల తెచ్చాను సార్. కుక్క పిల్ల? అవును సార్. మరి కార్టూన్ ఏంట్రా? చాలా సేపు అయింది కదా సార్. ఆ. జుజ్జు పోసింది సార్. ఆ. అరే ఆ. సరే గాని కార్ టైర్ గాలి తగినట్టు చూడు. ఏ టైర్ సార్? నాతో కుక్క పిల్ల వచ్చి తాగిస్తావా నువ్వు? ఏంటయ్యా ఇప్పుడు ఏదో డౌట్లు నువ్వును ఏంటి? అదే సార్, ఇంకెన్నాళ్ళు ఇలా క్లాప్ కొడితే డైరెక్టర్ అవుతానా అని. చూడు, నువ్వు కనీసం 3 సంవత్సరాల వరకు ఈ క్లాప్ బోర్డు కొట్టాలి. ఆ తర్వాత 5 సినిమాల వరకు డైలాగులు, సీన్ పేపర్లు ఫెయిర్ కాపీ చేయాలి. ఆ తర్వాత 8 సినిమాల వరకు చిన్న చితక ఆర్టిస్టులందరికీ డైలాగులు నేర్పించాలి. ఒక హీరో హీరోయిన్లకు మాత్రం మేము నేర్పిస్తాం. ఇకపోతే తర్వాత 10 సంవత్సరాల వరకు షెడ్యూల్స్ వెయ్యాలి. ఇన్ని చెయ్యాలంటే నాలాంటి నాకే 25 సంవత్సరాలు పట్టింది అంటే ఇక నీలాంటి నీకు ఎంత టైం పడుతుందో నువ్వే ఊహించుకో. అందరూ మీ అంత తాపిగా ఉండరు కదా సార్. అంటే ఏమిట్రా నీ ఉద్దేశం? సార్. ఏంట్రా నీ ఉద్దేశం? సార్, అది మేము కాదు సార్. తాబేలాగా నత్తనడక నడుస్తున్నామనా? లేక డమ్మీలమనా? లేకపోతే కూరగాయలకి కమిషన్లకి ఇస్తున్న తర్వాత సినిమా డైరెక్షన్ కి ఇవ్వట్లేదనా? అది కాదు సార్. ఏంటి నీ ఉద్దేశం? వచ్చే దీపావళిలోగా సినిమా తీసి రిలీజ్ చేయాలి సార్. 4 నెలలుగా సినిమా తీసేస్తావా? అసలు నీలాంటి వాళ్ళ వల్ల కదా
సినిమా ఇండస్ట్రీ నాశనం అయిపోతుంది. ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా అర్థమైన వాళ్ళు సినిమా డైరెక్షన్ చేయడం దౌర్భాగ్యం రా, దౌర్భాగ్యం. అంటే 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 నన్నే నువ్వన్నది నన్నే. నీకంటే ఎక్స్పీరియన్స్ తక్కువ ఉండి నీకన్నా ముందే డైరెక్టర్ అయ్యాను కదా, అదే నీ కడుపు మంట. ఏంటి మరి? ఇంకేంటి మరి? నీకు అవకాశం వచ్చినప్పుడల్లా అర్థమైన వాళ్ళు అడ్డం పెట్టుకుని ఈ సంగతి నేను చూస్తాను. ఈ సంగతి నేను చూస్తాను. అర్థమైన వాళ్ళని పెట్టుకుంటే ఎలాగే ఉంటుంది. ముందు పంపించు. మీరు పొమ్మంటే పోతాను కానీ తిట్టకండి సార్. మీ ఆశీర్వాదం కావాలి సార్. ఆశీర్వాదం అర్థం చేసుకోండి సార్. కావాలంట. నా ఉద్దేశం కాదు సార్. ఏంటి అప్పుడే వచ్చేసావు? అయిపోయిందా షూటింగ్? షూటింగ్ ఉంది, నేనే మానేశాను. మానేసావా? ఏ అప్పుడే వచ్చేసిందండి నీకు డైరెక్షన్? అసిస్టెంట్ డైరెక్టర్ గా 10-15 సంవత్సరాలు చేస్తే గానీ డైరెక్టర్ అవ్వలేమంట. అది మనకు గిట్టుబాటు కాదు. వచ్చే దీపావళికి సినిమా తీసి రిలీజ్ చేయాలి కదా. అప్పో, అయితే ఓ పని చెయ్యి, ఇవన్నీ తీసుకొని నాతో రా, నేను నేర్పిస్తాను. ఏంటి నువ్వు నాకు నేర్పించేది? దోశలేయడం, అదే నీకు బెస్ట్. ఏంటి తమాషాగా ఉందా? నీకు డైరెక్షన్ అంటే తమాషాగా ఉందా? నువ్వేమైనా అనుకో, నేనే కథ రాసి మా బాస్ కి వినిపిస్తాను. ఆయనే ఇస్తాడు నాకు డైరెక్షన్ ఛాన్స్. ఆ? బాసా? ఎవడాడు? ఎవడాడా? ఆంధ్ర అమితాబ్ సంతోష్ బాబు తెలీదా? తెలీదు. ఫ్యాన్స్ అంటే ప్రాణం ఇస్తాడమ్మా, ప్రాణం. ఇక్కడ మా దోశలన్న ప్రాణం ఇస్తారమ్మా, ప్రాణం. చా. నీకు డిగ్రీలు ఎక్కువ, డికాషన్ తక్కువ అని చెప్పాను కదా. ఎలా వెళ్ళి కథ రాసుకోపా. నువ్వు వెళ్ళి దోశలేసి తీసుకురాపో.